మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 7 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ, 2 గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు కూడమలో ఉండడంతో గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు జరుపుకోలేకపోయారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ వితరణ కార్యక్రమంలో రెడ్డాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఐలబైన లక్ష్మీనారాయణ, అలాగే వార్డుకు మొత్తం 10 కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులందరినీ ఇవాళ అక్కడున్న మిగతా చేసిన నామినేషన్స్ వేరే పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఈ పార్టీకి పట్టం కడితే ముందు భవిష్యత్తులో కూడా పనులు అవుతాయి. ఇక్కడున్న మన ప్రియతమ నాయకుడైనటువంటి వెన్న శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుండి వీళ్ళు గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని వాళ్ళు విత్డ్రా చేసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుస్తున్నా. ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ గ్రామ పార్టీ నాయకులు కూడా చాలా అందరూ కృషి చేసి ఏకీగ్రీవంగా చేసినందుకు మరొకమారు వారికి ధన్యవాదాలు తెలుస్తున్నా. ముఖ్యంగా ఇవాళ ఎన్నికైనటువంటి కమిటీకి, సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరికీ రెడ్డాల గ్రామ అందరి తరఫున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధిలో మీరందరూ ఏదైతే ఇంతకుముందు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వెన్న శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన మాటలో మీరందరూ సక్రమంగా పనిచేసి గ్రామ అభివృద్ధికి ఇంకా ముందుకు తీసుకెళ్లి గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములను చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ